నుండి నగరోములు చల్లగా నూది ఎల్ల ప్రజలు చేరి ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. గట్టిగా చెప్పండి. ఈ పాట అందరికి వచ్చు కదా. వచ్చిన వాళ్ళు ఓనండి, రానోళ్ళు కూడా ఓనండి. అబద్ధం ఆడకూడదు ప్రభు సన్నిధిలో. ఏసీ కొడతారు. మా సండే స్కూల్ టీచర్ చెప్పారు, అబద్ధం ఆడితే ఏసీ కొడతారు అని. తీర్చు సంఘం ఉందంటే వాళ్ళు ఎప్పుడు అబద్ధాన్ని చెప్తారంట. మీ అందరికి పాటలు బాగా వచ్చు, మీ అందరి స్వరాలు చాలా మధురమైనవి. మీరు స్వరంతో పాడితే యేసయ్య ఆనందిస్తాడు. సకల ప్రాణులు గట్టిగా చప్పట్లు కొట్టొచ్చుగా. హల్లెలూయా నష్టములొచ్చినా తండ్రి స్తుతించెదము. చప్పట్లు నష్టములొచ్చినా తండ్రి సంతోషం పొందింది, సంతోషం పొందింది, సంతోషం పొందుచున్నది. హల్లెలూయా యేసు నన్ను రక్షించు, ఆత్మకృతి సంతోషం పొందుచున్నది. చెప్తాం సంతోషం 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 పొందుచున్నది. హల్లెలూయా యేసు నన్ను రక్షించు, ఆత్మకృతి సంతోషం పొందుచున్నది. సంతోషం సంతోషం పొందింది, సంతోషం. చప్పట్లు కొట్టుకొని కొంచెం గట్టిగా అనొచ్చుగా. కనీసం రోడ్డు మీద కదా వినపడాలిగా, మీరు వినపడాలిగా. సర్వం నేచురల్ అనండి. నేనెవరో నేచురల్ అనండి. నా దేవుడు సూపర్ దేవుడు అంటున్నా. ఆయన ఎవరు సూపర్ అనండి. నేనెవరు ఆయన, మీరెవరు ఆయన. గట్టిగా అనండి. నేనెవరు ఆయన ఎవరు, నేనెవరు, మన దేవుడు ఎవరు సూపర్ దేవుడు అనండి. మనమెవరు ఆయన ఎవరు. ఆ సూపర్ ఈ నేచురల్ కలిసి ఏమైతుంది. గట్టిగా అనట్లేదు, గట్టిగా అనట్లేదు. చెప్పండి. అసలు ఆరాధన చేసేవాళ్ళంటే చాలా ఇష్టం దేవుడికి. అదే కొన్ని చోట్ల కొన్ని పేరు కరిగిపోతాం. కరిగిపోండి ఏదన్నా షాప్ లేదన్నా అమ్మాయి పేరు చెప్తే మన పని అయిపోతుంది. హేమ వర్షిప్ మాదే, రేపు వచ్చేస్తాం. అవునా తీసుకెళ్ళిపోండి. ఒకసారి నేను ఏమో నడుచుకుంటూ వెళ్తున్నా, ఒక అక్క ఎదురొచ్చి నాన్న ఇటు వెళ్తున్నారు ఏంటన్నా అన్నారు. ఏమన్నా బస్సులో అట్లా బాబుని పంపించమంటారా, డ్రాప్ చేయమంటారా, వాటర్ తాగుతారా అని అన్నా. అందుకే ఏమంది మా మీరు హేమ వర్షిప్ సెంటర్ అని అన్నా. ఇక్కడే అపార్ట్మెంట్. అంటే కొన్ని ఊర్లో కొంతమంది పేరు చెప్తే పని అయిపోతాయి, తిరిగేది అందులో. అలాగే
యేసు ప్రభు దగ్గర దావీదు పేరు చెప్తే పని అయిపోతుంది. అది ఇద్దరు అన్నారు చాలండి, ఇద్దరు అన్నకపోతున్నారు ఏంటి, దావీదు పేరు చెప్తే పని అయిపోతుంది. దావీదు పేరు చెప్తే పని అయిపోతుంది. ఎందుకంటే పాటలు పాడతాడు, గట్టిగా ఆరాధన చేస్తాడు. అందుకే దేవుడు అన్నాడు, దావీదు నా హార్ట్ బీట్ అన్నాడు. ఏమన్నాడు? నా హార్ట్ బీట్, నా హృదయానుసారుడు దావీదు నా హార్ట్ బీట్. అందుకే భర్తలోకి అర్థమైంది, నజరేయుడైన యేసు యేసు అని పిలిచాడు. నా పట్టించుకోవాలి అయిపోతున్నాడు. నజరేయుడైన యేసు, అసలు ఎంత సూత్రం అర్థమైంది. ఈయన ఎట్ట కాదు, ఒక ఆయన పేరు చెప్తే దెబ్బ తిరిగి వస్తాడు. అది ఎవరు పిలిచాడు చెప్పండి? కొంచెం గట్టిగా, పూర్ణ భావంతో, కొంచెం దగ్గరగా, కొంచెం దగ్గరగా, కొంచెం దగ్గరగా. వెనక్కి వచ్చాడు. వెనక్కి నానా ఏంటి పిలిచా? కళ్ళు కావాలయ్యా, కళ్ళు కావాలా? మావాడి పేరు చెప్పాగా, సరే తీసేసుకో, వేస్తున్నాము నీకు కళ్ళు చేయను కాక. ఆమె అంటున్నాను, హల్లెలూయా హల్లెలూయా. యేసు వంటి వారు లేరు, యేసు వంటి వారు లేరు. చెప్తాం అందరూ, అందరూ లేచి నిలబడదాం. భూమియందున పరమందున యేసు వంటి వారు లేరు. అందరూ చెప్పాలి, యేసు వంటి వారు లేరు. ఓ ప్రభువా, దేవులలో నీ వంటి వారెవరు? భూమియందున పరమందున నీ వంటి వారెవరు? అందరూ చెప్తాం, ఓ ప్రభువా, దేవులలో నీ వంటి వారెవరు? భూమియందున పరమందున నీ వంటి వారు లేరు. యేసు వంటి వారు లేరు. అందరూ చెప్పాలి, యేసు వంటి వారే లేరు. అందరూ చెప్తాం, భూమియందున పరమందున యేసు వంటి వారే లేరు. చెప్పాలి, యేసు వంటి వారే లేరు. అందుకే చిన్నపిల్లలు రానన్నాడు ఆయన. మీరు స్కూల్లో పంపించారు, మీరు వచ్చారు. వాళ్ళు వచ్చినా బాగుండేది కాసేపు గదిలో. అమ్మా ఒకసారి ఒక్కటి అంతే అయిపోయింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కొత్త పోస్ట్ దొరికింది నాకు. నేను దాకా నేను సింగర్ మనిషి ఫాస్ట్ గాని ఈ రోజు నుంచి డ్యాన్స్ మాస్టర్. ఒకసారి చదవమ్మా, రండి అంతే, రండి మళ్ళీ రండి. అయిపోయింది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా అంటున్నారు మీరందరూ, చెప్పట్లేదు మీరందరూ. అమ్మ మీకు విషయం చెప్పనా, ఈ ఆరాధన ఈ కాన్సెప్ట్ అయ్యే లోపల మీకు ఏ మోకాళ్ళు ఎప్పుడో అన్ని తగ్గిపోతాయి, ఏ బాధలో అన్ని తగ్గిపోతాయి. ఆమె గట్టిగా చెప్పండి, అన్ని తగ్గిపోయి ఆరోగ్యం ఇంటికి వెళ్తాం. సర్వం యేసువంటి వారు లేరు. యేసువంటి ఈ వంటి వారెవరు? ఈ వంటి వారే లేరు. అందుకే చెప్తాను, యేసువంటి వారే లేరు, యేసువంటి వారే లేరు.
యేసు వంటి వారు గట్టిగా బిగ్గరగా జై బలో యేసు మహారాజుకే వినబడనా బిగ్గరగా రెండు చేతులు పైకెత్తి జై బలో యేసు మహారాజుకే. ఇది ఎలా జరుగుతుంది గట్టిగా చెప్పండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఆ నూతన బలము పొందుచు పక్షిరాజుల వలె కింద దొర్లాడతారు. ఎదురు చెప్పండి కూర్చుంటారు. అమ్మా దేవుని వాక్యం వారు పైకి ఎగురుతారు. గట్టిగా అంటారు వారు పైకి ఎగురుతారట. అక్కడికి పైకి ఎగురుతారు. హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. అది ఎవరు పెట్టుకుని నిలబడున్నారు అయితే అయ్యని కుదరదు అక్కడ. హల్లెలూయా అక్కడ చెప్పండి కుదరదని చెప్పండి. కుదరదు చెప్పండి అన్న కుదరదు కుదరదు. పక్కన చెప్పండి కుదురుతాయని చెప్పండి. ఎస్ గట్టిగా ఎస్ ఆర్ యు రెడీ చెప్పండి. ఆర్ యు రెడీ ఆర్ యు రెడీ ఆర్ యు రెడీ. హల్లెలూయా సర్వం యేసయ్యా యేసు వంటి వారు లేరు. అందరూ ఆరాధిద్దాం. యేసు వంటి వారే లేరు. ఓహో పులిందులా పరందులా యేసు వంటి వారే లేరు. పులిందులా ఓ యేసు వంటి వారే లేరు. అందుకే సర్వం దేవని నామము ఉన్నత నామము రాజు యేసు నామము ఓ సాక్షికు యేసు నామము సాక్షికు
ఇప్పటికే పరలోకాన్ని వదిలిపెట్టి ఈ ప్రాంగణంలో మీరు సంచరిస్తున్నందుకు స్తోత్రం నాయన. మా చుట్టూ మీరు ఆవరించినందుకు స్తోత్రం. మా పక్కనే నిలబడున్నావు ప్రభువా. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇన్ని వందల మంది పక్కనే మీరు నిలబడున్నారయ్యా. మా ప్రతి చెమట పొట్టు చూశారు నాయన. మా ప్రతి స్వరం విన్నారు ప్రభువా. మా ప్రతి ఒక్కరి కదలికను మీరు గమనించారు ప్రభువా. ప్రతి ఒక్కరికి పరలోకం నుండి ప్రతిఫలం పోతున్నందుకు స్తోత్రం. దావీదుకు చూపినదే శాశ్వత కృప. దావీదుకు చూపినదే శాశ్వత కృప. యేసు నామములో పక్షాన్ని చేసినందుకు స్తోత్రమయ్యా. నుంచి అందరూ ఇంకా నిలబెట్టుకుని వాడుకుంటా. ఎంత ప్రసన్నత నింపారు ఆయన మందిరం అంతా. ఆ చొక్కా అంచులు మందిరపు వరకు వ్యాపించినట్లు. అయ్యా తండ్రి, ఆహారం తల మీద పోయి గడ్డమ మీద గంపాలి. అయ్యా అంగీన అంచు మట్టుకు దిగజారిన పరిమళ తైలం ఉన్నట్లు దైవజనులందరి పాద ముద్దలు ఇక్కడ ఉండటం వల్ల ఎంత కృప మహిమ. థాంక్ యూ జీసస్. ఏమిచ్చి మీరు గుర్తించుకోగలం ప్రభా. ఈ శరీరం బట్టి స్తుతిస్తూ ఈరోజు కూడా మేమే నామకు తగ్గిపోతూ మీ నామాన్ని ఆకాశాన్ని స్తుతిస్తూ నా ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున ఈ మనవలన్నిటిని అడిగి వేడుకొనుకుని మీ నామమున తండ్రి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్తాను. గట్టిగా కొట్టాలి. చప్పట్లు ఆపొద్దు. చప్పట్లు కొడుతూ గట్టిగా
మండుచున్నది, దైవాగ్ని మండుచున్నది. అందరూ చెప్పండి. దైవాగ్ని మండుచున్నది. పెంతెకొస్తు దినము వలె దైవాగ్ని మండుచున్నది. పెంతెకొస్తు దినము వలె fire is burning again. Fire is burning again. Fire is burning again. Fire is burning again.